Hi friends, subject English, second year, topic resume, curriculum vitae, biodata and cover letters. Resume topic, resume, curriculum vitae, biodata and cover letters. 1 into 2 is equal to 2 marks. Question के 2 marks. And understanding job advertisements. Question number 11. Question number 11, page number 148. Question number 11, page number 148. Resume, curriculum vitae, biodata and cover letters. Understanding job advertisements. అంటే ఏంటి అంటే ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. పేపర్లో వాంటెడ్ టీచర్స్ అని, వాంటెడ్ క్లర్క్స్ అని, వాంటెడ్ టీచర్స్ అని, వాంటెడ్ లెక్చర్స్ అని, లేదా బ్యాంక్ మేనేజర్, ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్స్ అని, కంపెనీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ సంబంధిత ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు మాకు కావాలని వాంటెడ్ వాళ్ళు ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరైతే సంబంధిత క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ జాబ్ కోసం సంబంధిత క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మనకు రెజ్యూమ్. సివి అంటే కరికులం విటే. సివి అంటే కరికులం విటే. ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వాంటెడ్ గా ఇస్తారు. క్రియేటివ్ మేనేజర్ కావచ్చు, ల్యాబ్ అసిస్టెంట్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఆ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది రెజ్యూమ్, కరికులం విటే, అదేవిధంగా బయోడేటా ఫామ్ ద్వారా మనము అప్లై చేసుకోవాలి. చూడండి, there are 4 different words used in the job advertisements in India. ఇండియాలో 4 రకాలుగా జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ ని ఉపయోగిస్తారు. There are 4 different words used in the job advertisements in India. First one is resume, second one is curriculum vitae, CV అంటే curriculum vitae, biodata, profile. ఇన్నున్నాయి 4 కైండ్స్ తోటి 4 రకాలతో మనము వీటిని జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ కి ఇండియాలో వాడతాం. రెజ్యూమ్, కరికులం విటే అండ్ బయోడేటా అండ్ ప్రొఫైల్. చూడండి, రెజ్యూమ్ ది వర్డ్ ఈస్ ఆఫ్ ఫ్రెంచ్ ఒరిజిన్ అండ్ మీన్స్ ఏ సమ్మరీ ఆర్ అబ్స్ట్రాక్ట్. రెజ్యూమ్ అనేది ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఉద్భవించింది. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫార్మాట్. ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. It is usually one page including a summary of one personal, academic and personal details. ఇది ఒక పేజ్ మాత్రమే ఉంటది. సమ్మరీ అండ్ వన్ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. రెజ్యూమ్ ఒకటే పేజ్ మాత్రమే ఉంటది. సివి అంటే కరికులం విటే. ది వర్డ్ ఈజ్ ఆఫ్ లాటిన్ ఒరిజిన్ అండ్ మీన్స్ కోర్స్ ఆఫ్ లైఫ్. ఇది లాటిన్ నుంచి ఉద్భవించింది. సివి రిఫర్స్ టు ఏ బ్రీఫ్ రిటన్ అకౌంట్ ఆఫ్ వన్స్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్సెస్. కరికులం విటేలో ఏవి ఉంటాయి? వన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్. గతంలో చేసిన అనుభవాలు కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నీకు ఏమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ది లెంత్ ఆఫ్ ఏ సివి మే రన్ ఇంటూ 2 pages. మోర్ థింగ్స్ ఇంక్లూడెడ్ అడిషనల్ డీటెయిల్స్. సివి ఖచ్చితంగా 2 pages ఉండాలి. అండ్ సివి ఈజ్ మోర్ కంప్రెహెన్సివ్ దాన్ రెజ్యూమ్. రెజ్యూమ్ కంటే సివి కరికులం విటే ఎక్కువ లెంత్ ఉంటుంది అండ్ ఎక్కువగా డీటెయిల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ జనరల్ యూజ్ వెన్ అప్లయింగ్ ఫర్ అకాడమిక్ పొజిషన్. ఇది ఎక్కువగా అకాడమిక్ పొజిషన్ కి వాడతారు. అండ్ బయోడేటా ది టర్మ్ ఈజ్ జనరల్లీ యూజ్ ఓన్లీ ఇన్ ఇండియా. బయోడేటా ఫామ్ అనేది ఓన్లీ ఇండియాలో మాత్రమే చేస్తారు. ఇట్ ఈస్ నాట్ వెరీ కామన్ ఇన్ ఏ మల్టీనేషనల్ కంటెస్ట్. ఈ మల్టీనేషనల్ కంటెస్ట్ లో కంపెనీలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, బయోడేటా ఫామ్ అనేది మన ఇండియాలో కామన్. ఇట్ మీన్స్ బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్. బయోడేటా అంటే నీ బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్, నాట్ ద బాడీ డేటా. It was started 6. It is used by small companies, government agencies.
ఇది బయోడేటా ఫామ్ దేనికి యూజ్ చేస్తారు? చిన్న చిన్న కంపెనీలకు, గవర్నమెంట్ ఏజెన్సీలకు మాత్రమే బయోడేటా ఫామ్ ని యూజ్ చేస్తారు. ప్రొఫైల్ ది వాట్ ఈస్ ఆఫ్ ఏ ఇటాలియన్ ఒరిజిన్ అండ్ మీన్స్ ఏ పోర్ట్రేట్. ఇది ప్రొఫైల్ అనేది ఇటాలియన్ పదం నుండి ఉద్భవించింది. ఇట్ ఈస్ brief biographs as given in an article in a periodical. Let's look at a job advertisement. Let's look at a job advertisement that appeared in a newspaper. ఈ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్ లో మనకు వచ్చింది. దానికి తగిన ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కు తగిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కరికులం వీటే ద్వారా అప్లై చేసుకోవచ్చు. చూడండి పేజ్ నెంబర్ 154. ఆర్ యు క్రియేటివ్ విత్ వర్డ్స్? ఆర్ యు క్రియేటివ్ విత్ వర్డ్స్? నీ వర్డ్స్ ని క్రియేటివ్ గా రాయగలుగుతావా? హ్యావ్ యు వర్క్డ్ ఆన్ ఎనీ బ్రాండ్స్? ఇది వరకు ఏ బ్రాండ్స్ లోనైనా జాబ్ చేసావా, వర్క్ చేసావా? ఏ లీడింగ్ advertising agency. A leading advertising agency with national operators require copywriters. A leading advertisement agency, ఒక ఏజెన్సీకి కాపీ రైటర్ కావాలట. విత్ ఏ నేషనల్ ఆపరేటర్స్ రిక్వైర్స్, కాపీ రైటర్స్ కావాలట. అది నేషనల్ పరంగా ఏంటి? హిందీ, ఇంగ్లీష్, బిలింగ్వల్ అండ్ క్రియేటివ్ మేనేజర్స్ కావాలట. క్రియేటివ్ మేనేజర్స్ కావాలి. హిందీ, ఇంగ్లీష్ రెండు కూడా వచ్చి ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ ఫర్ హెడ్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. ఎక్కడ ఉంది ఇది? హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. మీరు ఏ జాబ్ కోసం అప్లై చేస్తారు? క్రియేటివ్ మేనేజర్ కోసం. క్రియేటివ్ యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ మేనేజర్ కోసం పోస్ట్ ఉంది. ఇది పేపర్ లో చూశారు. Masters from reputed universities having excellent communication and presentation skills with a good command over Hindi and English language may apply for these positions. Masters from reputed universities అంటే బాగా పేరు ప్రఖ్యాతున్న యూనివర్సిటీస్ నుంచి, మాస్టర్స్ ఫ్రమ్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ అంటే బాగా ఫేమస్ అయిన పాపులర్ ఉన్న యూనివర్సిటీస్ నుంచి పట్టా పొందిన వాళ్ళు కావాలి. మాస్టర్స్ హ్యావింగ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉండాలి. అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండాలి. అండ్ విత్ ఏ గుడ్ కమాండ్ ఓవర్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెయిన్. అదే విధంగా ఎవరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మాస్టర్స్ ఫ్రమ్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ అంటే బాగా పేరు ప్రఖ్యాతి నుండి పట్టా పొందిన వ్యక్తులు అప్లై చేయాలి. అదే విధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి. అదే విధంగా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు విత్ ఏ గుడ్ కమాండ్ ఓవర్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు, మంచి పట్టున్న వాళ్ళు, స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి. అప్లై ఫర్ దీస్ పొజిషన్స్ interested candidates must have experience of working on a brands and or in a leading advertising agency. ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఈ జాబ్ క్రియేటివ్ మేనేజర్ జాబ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇది వరకు అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా వర్కింగ్ ఆన్ బ్రాండ్ లో బ్రాండ్ కంపెనీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసినట్టు. అండ్ లీడింగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లేదా లీడింగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసినట్టు అనుభవం ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్ అప్లై చేసుకోవాలి. ప్లీజ్ ఈమెయిల్ యూ CV curriculum vitae at jobs ventures coin with position applied for in the subject of your email. Last date apply is 21st June 2016. ఇది క్వశ్చన్. ఇంతవరకు ఇది క్వశ్చన్ వస్తుంది. ఇదంతా కూడా ఇంతసేపు చదివినంతా కూడా క్వశ్చనే. లెట్స్ లుక్ ఎట్ ఏ జాబ్ అడ్వర్టైజ్మెంట్ దట్ అపియర్డ్ ఇన్ ఏ న్యూస్ పేపర్. ఇదంతా కూడా క్వశ్చనే. దీనికి 2 మార్క్స్. అదే విధంగా పేజ్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ 11 పేజ్ నెంబర్ 154 ఈ క్వశ్చన్ కి ఇది ఆన్సర్. ఇన్సైడ్ క్వశ్చన్ ఇది 2 మార్క్స్. ఫస్ట్ క్రియేటివ్ హ్యాడ్ మేనేజర్ కి ఎలా రాయాలి, కరికులం పెట్టి ఎలా రాయాలో చూడండి. ఆబ్జెక్టివ్ పొజిషన్ యాజ్ ఏ క్రియేటివ్ మేనేజర్. ఏ జాబ్ అప్లై చేస్తున్నాం మనం? క్రియేటివ్ మేనేజర్ కి అప్లై చేస్తున్నాం. Objective position as a creative manager. Details ఏంటి? ఫస్ట్ నేమ్, వాళ్ళ పేరు ఏంటి, ఈజీ ప్రాసెస్. ఇది ఆ యొక్క
క్రియేటివ్ మేనేజర్ కి మనం అప్లై చేసినప్పుడు మన డేటా మొత్తం మన బయోడేటా మొత్తం రాయాలి. నేమ్ ఏ ధీరజ్, ఫాదర్స్ నేమ్ ఏ ఈశ్వర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. ఇవన్నీ చాలా సింపుల్. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 1/10/1990. ఏజ్ 25 years. ఏజ్ 25 years. ఫుల్ అడ్రస్ 186A కళ్యాణ్ అపార్ట్మెంట్స్, స్ట్రీట్ నెంబర్ 8, శ్రీనగర్ కాలనీ, వరంగల్ 500. పిన్ నెంబర్ ఎంత? 5002. సెల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఇది ఫుల్ అడ్రస్. తర్వాత క్వాలిఫికేషన్, ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ స్టడీ అండ్ పర్సంటేజ్ రాయాలి. క్వాలిఫికేషన్, ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ స్టడీ, పర్సంటేజ్. క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఇయర్ లో ఏమైపోయింది, ఏ ఇయర్ లో ఏమైంది, క్వాలిఫికేషన్ ఏముంది, ఏ ఇన్స్టిట్యూషన్ చదివాడు, ఏ సంవత్సరం చదివాడు, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఫస్ట్ ఎస్ఎస్సి, ఇది నుంచి కదా ఎస్ఎస్సి ఎక్కడ చదివాడు? గౌట్ హై స్కూల్ నిజామాబాద్. ధీరజ్ ఎస్ఎస్సి ఎక్కడ చదివాడు? గౌట్ హై స్కూల్ నిజామాబాద్. ఏ ఇయర్ ఆఫ్ స్టడీ, ఏ సంవత్సరం చదివాడు? 2004 to 2005. పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎస్ఎస్సి లో? 94%. నెక్స్ట్ ఇంటర్మీడియట్. ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్. ఎస్ఎస్సి లో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్. ఇన్స్టిట్యూషన్, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఏంటిది? గౌట్ జూనియర్ కాలేజ్ నిజామాబాద్. నిజామాబాద్ లోని గౌట్ జూనియర్ కాలేజ్ రెండు ఇన్స్టిట్యూషన్. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ స్టడీ, ఏ సంవత్సరం రెండు? 2005 to 2007. పర్సంటేజ్ వచ్చింది 90. నెక్స్ట్ బీటెక్. బీటెక్ ఈసీ బ్రాంచ్. బీటెక్ లో ఈసీ బ్రాంచ్. క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీటెక్ ఈసీ బ్రాంచ్. ఇన్స్టిట్యూషన్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్. బీటెక్ లో ఈసీ గ్రూప్ ఇన్ ది ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్. ఇయర్ ఆఫ్ స్టడీ 2007 to 2011. పర్సంటేజ్ వచ్చింది 86%. బీటెక్ లో 86% వచ్చింది. నెక్స్ట్ ఎంటెక్. జేఎన్టీయు. హైదరాబాద్. ఎక్కడ? నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎంటెక్ ఏంటిది? జేఎన్టీయు హైదరాబాద్. ఇయర్ ఆఫ్ స్టడీ 2011 to 2013. 2013 పర్సంటేజ్ వచ్చింది 80. ఇది క్వాలిఫికేషన్స్, నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇయర్ ఆఫ్ స్టడీ అండ్ పర్సంటేజ్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. అలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి. వీళ్ళకి ఉన్నారు ధీరజ్కి వర్కింగ్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ ఇన్ ఏ డిజైన్ యాడ్ ఏజెన్సీ. ఇది వర్కింగ్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ ఇన్ ఏ డిజైన్ యాడ్ ఏజెన్సీ. డిజైన్ యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేసినట్టు ఎవరు? ధీరజ్. ఎక్కడ? క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేసిన. ఎక్కడ? డిజైన్ యాడ్ ఏజెన్సీలో క్రియేటర్ గా పనిచేసిన అనుభవం ఎక్కడ? హైదరాబాద్ లో. ఎప్పటి నుండి? సిన్స్ అంటే నుండి జూన్ 2013 నుంచి హైదరాబాద్ లో ఉన్న డిజైన్ యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేసిండు. లాంగ్వేజెస్ నోన్. మీకు ఏ భాష తెలుసు? ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. ధీరజ్ ఏ భాష తెలుసు? ఇంగ్లీష్, హిందీ, తెలుగు. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ? నిజామాబాద్. డేట్ ఎంత? ఆ రోజు 16th May 2016. ఆయన రాసినప్పుడు డేట్. ఇప్పుడు ఈ కరిక్యులం మెటీరియల్ రాసినప్పుడు డేట్. తర్వాత సిగ్నేచర్. ఎవరిది? ధీరజ్ యొక్క సిగ్నేచర్. దీన్ని కరిక్యులం వీటే అంటే ఇదంతా కూడా ఆన్సర్. దీనికి 2 మార్క్స్. దీన్ని కరిక్యులం వీటే అంటారు. థ్యాంక్ యూ స్టూడెంట్.